సో నెక్స్ట్ 4 నగరాల్లో కార్ చిచ్చు కుట్ర, బాంబుల తయారీకి 26 లక్షల నగదు సేకరించిన ఉగ్రముఠ అమర్చేందుకు కార్లు సహా 32 పాత వాహనాల కొనుగోలు. పేలిన కారును నడిపింది ఉమరే, DNA పరీక్షల్లో నిర్ధారణ. తాజాగా ఓ ప్రొఫెసర్, మరో కార్డియాలజీ విద్యార్థి అరెస్ట్. అనుమానిత 3వ కారు ఫరీదాబాద్ వర్సిటీలో లభ్యం. ఢిల్లీ పేలుడు క్షతగాత్రుల్లో మరొకరు మృతి అంటూ సేమ్ ఇట్లా ఏంటంటే ఇక్కడ ఇది 26/11 లెక్క. అంటే అక్కడ 8 చోట్ల దాడులు చేసిండ్రు. ఒక 8 చోట్ల ఒకసారి బాంబు పెట్టేసి పేల్చేసిండ్రు. ఇప్పుడు 2008 నవంబర్ 26 తారీఖు నాటి చేసిండ్రు. 26 తారీఖు నుంచి 29 తారీఖు దాకా 3 రోజులు జరిగింది. అయితే అట్లనే సేమ్ దేశవ్యాప్తంగా ఒక 4 నగరాల్లో ఇవంతా కూడా చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారంట. దానికి సంబంధించి 32 కార్లు కొన్నారు. 32 కార్లు కొని అక్కడక్కడ వేల్చేద్దాం, అవి చిన్న చిన్న కార్లు కొనేసి పేల్చేద్దామని చెప్పేసి ఆ ప్లాన్ చేసుకున్నారట. దాని సో ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైనటువంటి రక్షణ వ్యవస్థ భారతదేశానికి ఉన్నది. సో భారతదేశ నిఘా వ్యవస్థ, భారతదేశానికి ఉన్నటువంటి నిఘా వ్యవస్థ అంతా కూడా, లేదా భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత బలగాలన్నీ కూడా ప్రస్తుతం మావోయిస్టుల ఏర్వేత కార్యక్రమంలో బిజీ అయిపోయారు. ఆపరేషన్ కగార్ మొదలుపెట్టి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణలో మొత్తం తీసుకపోయి ఈ బలగాలను వీళ్ళందరినీ తీసుకపోయి వాళ్ళని తీసుకపోయి అక్కడ పెడితే వీని పని దొంగలు వచ్చేసి, లంగలు వచ్చేసి, బట్టవాదిగాలు వచ్చేసి వీళ్ళ పనిలో వీళ్ళు పడ్డారు. మరి అక్కడికి పంపినప్పుడు ఆ సోయి ఈ వ్యవస్థను నడుపుతున్నటువంటి అధికారం ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా ఉన్నతాధికారులు కానీ ఈ ఉగ్రదాడులు, ఉగ్ర కుట్రలు, ఉగ్ర వ్యవస్థను జరిగేటువంటి ప్రమాదం దృష్టి పెట్టాలి కదా. నీకు సమర్థులైనటువంటి అధికార వ్యవస్థను తీసుకపోయి మొత్తం కర్రగుట్టలలో మోహరించి ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం, ఈ పీడిత ప్రజల కోసం పోరాడుతున్న పిట్టలేక ఏరేస్తా, దాని డెడ్ లైన్ పెట్టినా నేను మార్చి 26, జూన్ 26, జనవరి 26 దేశ పౌరులను చంపేస్తావు. ఈ విదేశీయులు వచ్చేసి దేశ ప్రజలను ఈ బాంబులు పెట్టి చంపుతా ఉంటే చేతులు కట్టుకొని మాత్రం చూస్తూ ఉన్నాను. ఇది ఈ భారతదేశ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యవస్థ. దేశంలోని 4 ప్రధాన నగరాల్లో బాంబు పేలుళ్ల కోసం వైద్యులైన ఉమర్, తర్వాత ముజంబిల్, ఆదిల్, తర్వాత షాహీన్ ప్రణాళిక వేశారని దర్యాప్తు బృందాలు గుర్తించాయి. వారంతా కలిసి 26 లక్షల రూపాయల నగదు సమకూర్చుకొని బాంబులు అమర్చేందుకు కార్లు సహా 32 పాత వాహనాలు కొన్నట్లు నిర్ధారణకు వచ్చారంట. 4 నగరాల్లో ఐఈడితో దాడులు చేసేందుకు 8 మంది ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. నిందితులకు గతంలో ఏవైనా ఉగ్రదాడులతో సంబంధాలున్నాయనేది తెలుసుకునే ప్రయత్నంలో దర్యాప్తు బృందాలున్నాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో పేలుడుకు కారణమైన కారును నడిపింది డాక్టర్ ఉమర్ నబీ అని DNA నమూనాలు తేల్చినాయంట. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సిగ్నల్ వద్ద సోమవారం కారు పేలి బీభత్సం జరిగిన తర్వాత ఘటనా స్థలంలో లభ్యమైనటువంటి ఆధారాల ప్రకారం దాన్ని నడిపింది ఫరీదాబాద్ అంటే హర్యానాలోని అల్ ఫలా విశ్వవిద్యాలయం సహాయ ప్రొఫెసర్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ నబీ అని తేలింది. కారు స్టీరింగు తర్వాత ఎక్సిలేటర్ మధ్య లభ్యమైనటువంటి ఏది కాలు దొరికిందట. దొరికితే దాన్ని పరీక్షిస్తే దాన్ని DNA టెస్ట్ చేస్తే వాడేనని తేలిందట. సో ఈ ఉగ్రదాడులకు బాధ్యత ఎవరు వహించాలా? ఈ ఉగ్రదాడులకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి ఎందుకు రాజీనామా అయ్యాదు? ఈ నిఘా వైఫల్యం, ఈ వ్యవస్థలు, నిఘా వ్యవస్థలు భారతదేశంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థలన్నీ కూడా హోంమంత్రిత్వ శాఖలోని పరిధిలోనే ఉంటాయి. కాబట్టి ఈ హోంమంత్రిత్వ శాఖ ఫెయిల్యూర్ ఈ దేశంలో ఒక భారీ ఉగ్ర కుట్రకు తెరలేసేంతగా ఒక 10 మంది 20 మంది దొంగలు ఈ దేశంలో మోపైపోయి ఇన్ని రకాలైన బాంబులను, డబ్బులను, విషవాయువులను, విష పదార్థాలను సమకూర్చుకుంటా ఉంటే ఈ నిఘా వ్యవస్థ అంతా కూడా నీ నిఘా వ్యవస్థ అంతా కూడా ఏం చేసినట్టు? ఈ నిఘా వ్యవస్థ వైఫల్యానికి, ఈ దేశ పౌరుల మరణానికి ఎవడు బాధ్యత వహించాలా? ఛాలెంజ్ చేసి వాళ్ళని కొట్టుడు కాదు, నువ్వు ఛాలెంజ్ చేసి గివిలను కొట్టు. విదేశీయులను కొట్టాలి కదా, విదేశాల నుంచి వచ్చి మన పైన దాడి చేస్తున్నాను కొట్టాలి. అరే పాకిస్తాన్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి జరిపి 40 మంది పౌరులను బలిగొన్న తర్వాత నువ్వు యుద్ధం అని ప్రకటించి ఒక్క రోజులో యుద్ధం చేసేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత ఈ కశ్మీర్ను పూర్తి స్థాయిలో కశ్మీర్ను భారత్లో అంతర్విలీనం చేసుకుంటున్నటువంటి ఒక వాతావరణం సృష్టించి రాత్రి నువ్వు అక్కడ యుద్ధ విరమణ చేసుకున్నావు. ఏ ఒప్పందాల బేస్గా నువ్వు యుద్ధ విరమణ చేసినావు? ఏ విషయం కూడా చెప్పలేదు. చేసినావు. సరే, యుద్ధ విరమణ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము, ఆయుధాలు విడిచేందుకు సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వంతో చర్చలు జరపండి మమ్మల్ని అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళతోని ఎందుకు చర్చలు జరపవు? మినిమం చర్చలు జరపాల్సిన అవసరం 1000% ఉన్నది. కుట్ర సందేశాల చేరవేతకు 3 మంత్ అంట. ఇక స్విస్ యాప్ను వాడిన నిందితులు కెమెరాలకు దొరకకుండా ఉమర్ జాగ్రత్తలు పడ్డాడంట. పంజాబ్లో ఉగ్ర కుట్ర భగ్నం చేసిండ్రు. ఢిల్లీ పేలుడు ఘటనలో అనుమానితుడు డాక్టర్ ఆరిఫ్ మీర్ కాన్పూర్లో అద్దెకున్నటువంటి ఇంటిని యజమాని ప్రశ్నిస్తురట. వాళ్ళంతా దొంగ అడ్రస్లు, దొంగ వ్యవహారాలు, లంగ వ్యవహారాలు 4 ముచ్చలు చెప్తారు, అదైతారు. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.